గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ మై ట్రేడర్స్. ఫ్రెండ్స్, 27th మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం 28కి సంబంధించి జనవరి 2025 28కి సంబంధించి మార్కెట్ అనాలిసిస్ అయితే మాట్లాడుకుంటున్నాము. సో మనం యాక్చువల్గా సాటర్డే 24th వచ్చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని మాట్లాడుకున్నాము. చూడండి, ఇక్కడ నుంచి కదా అప్ సైడ్ ఎక్కడి వరకు 23,400 వరకు కూడా మార్కెట్ వెళ్ళాలని చెప్పేసి 2 days నుంచి మాట్లాడుతున్నాం. కానీ మార్కెట్ అనేది అటు సైడ్ గా మూవ్ అవ్వట్లేదు, డౌన్ సైడే వస్తుంది. కానీ మనకు మిడ్ డే ఏం చేసింది, ఇక్కడ మిడ్ డే మాత్రం మనకు డౌన్ సైడ్ సిగ్నల్ ఇచ్చింది. కానీ డౌన్ సైడ్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఏం జరగాలి అంటే ఇది మళ్ళీ ఒకసారి ఇక్కడ దాకా అప్ సైడ్ వెళ్ళి దాని తర్వాత డౌన్ సైడ్ రావాలి. కానీ ఇదేం చేసింది, డైరెక్ట్ గా ఇంకా డౌన్ సైడ్ కే వస్తుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది, ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీని కనుక మనం గమనించినట్లయితే కనుక బ్యాంక్ నిఫ్టీ ఏమో డౌన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ కూడా అప్ సైడ్ వెళ్ళడానికి విధాలా ప్రయత్నిస్తుంది. కానీ నిఫ్టీ మాత్రం దాన్ని కిందికి లాక్కొస్తూనే ఉంది. చూడండి, ఇక్కడ ఒకసారి వచ్చేసి మొత్తము ఇక్కడ అప్ సైడ్ వెళ్ళడానికే మూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ నిఫ్టీ మాత్రం అలా లేదు, ఫుల్ డౌన్ సైడ్ లో ఉంది. సో మనకు న్యూస్ ఏం జరిగింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మనకి క్యాండిల్ స్టిక్, ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ఈ రోజు మీకు నేను వచ్చేసి ఒక కొత్త విషయాన్ని చెప్పబోతున్నాను. ఫస్ట్ క్యాండిల్ స్టిక్ అనేది ఏం చెబుతుంది మనకు అంటే 15 minutes టైం ఫ్రేమ్ లో మనం ఎప్పుడైతే మార్కెట్ లో 15 minutes టైం ఫ్రేమ్ లో చూస్తే కనుక 9:15 నుంచి 9:30 వరకు ఉన్నటువంటి ఫస్ట్ క్యాండిల్ ఏం చెప్తుంది అనేది ఈ రోజు అయితే ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ ఉంది కదా ఫస్ట్ క్యాండిల్, ఇది మన ఫస్ట్ క్యాండిల్. సో ఈ ఫస్ట్ క్యాండిల్ మనకి ఏం చెప్తుందో ఈ రోజు చూద్దాం. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాము. అలా కాకుండా ఒకసారి నిఫ్టీలోకి వచ్చేద్దాం. సో నిఫ్టీలో ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ క్యాండిల్ నిఫ్టీలో ఎక్కడ ఉంది, ఇది ఫస్ట్ క్యాండిల్ ఉన్నటువంటి పొజిషన్. సో ఈ నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ ఉన్నటువంటి పొజిషన్ లో దీని హై వచ్చేసి ఎంత అంటే 22,987.50. ఓకే, నెక్స్ట్ దీని యొక్క క్లోజింగ్ వచ్చేసి 22,966.60. నెక్స్ట్ దీని యొక్క ఓపెన్ వచ్చేసి 22,940.15. సో నెక్స్ట్ దీని యొక్క లో వచ్చేసి 22,910.85. ఓకే, ఎనీహౌ టోటల్ గా ఏది ఏమైనప్పటికీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ బాడీ గనక మనం చూసినట్లయితే కనుక ఇది వచ్చేసేమో బాడీ. సో ఈ బాడీని తీసుకున్న తర్వాత ఈ బాడీ నుంచి అట్లా అప్ సైడ్ కు డౌన్ సైడ్ కు అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ తీసుకుంటే కనుక ఏది ఎక్కువ ఉంది, మనకు డౌన్ సైడ్ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ విగ్గును కనుక మనం చూసినట్లయితే కనుక మనకు డౌన్ సైడ్ అనేది ఎక్కువగా ఉంది. అలాగే మనం వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం అదేమి చెప్తుందో. సో బ్యాంక్ నిఫ్టీని చూసినట్లయితే కనుక బ్యాంక్ నిఫ్టీలో మనకు వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో ఏం చూపిస్తుంది, అప్ సైడ్ కి ఎక్కువగా చూపిస్తుంది. ఇదేముంది, అప్ సైడ్ కు ఎక్కువగా ఉంది. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతున్నాయి. సో మార్నింగ్ 15 minutes లోపే మనకు మార్కెట్ ఎటువైపు వెళ్తుంది అనేది ఒక ఆలోచన అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్ నడుస్తున్నాయి. సో మనం నిన్న మాట్లాడుకున్నది ఏమిటి, అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలని. కానీ ఇక్కడ సిగ్నల్స్ ఎలా ఏర్పడిపోయాయి, ఒకటేమో అప్ సైడ్ కు, ఇంకోటేమో డౌన్ సైడ్. సో ఈ విధంగా ఏర్పడడం వల్ల మార్కెట్ ఏం చేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది. నిఫ్టీ ఏమో పైకి వెళ్ళాలని ట్రై చేస్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో కిందికి వచ్చేయాలని ట్రై చేస్తుంది. సో మనం ఎప్పుడైనా మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొన్ని విషయాలను అయితే కనుక గుర్తించాలి. సో ఆ విషయాన్ని గుర్తిస్తే కనుక అందులో ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో విగ్ ఎటువైపుకు ఉంటే కనుక ఏం జరుగుతుంది. సో ఇంకా మీకు డీప్ గా దీని గురించి అనాలిసిస్ చేయాలి, ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే కనుక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఏ గ్యాప్ డౌన్ లో ఏర్పడితే ఏం జరుగుతుంది, గ్యాప్ అప్ లో ఏర్పడితే ఏం జరుగుతుంది, అది
బుల్లిష్ క్యాండిల్ అయితే ఏమవుతుంది, బేరిష్ క్యాండిల్ అయితే ఏమవుతుంది. సో ఇలా ఇంకా మీకు పూర్తి వివరాలు తెలియాలంటే కనుక ఈ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ క్లాసులు అయితే త్వరలో స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇష్టమైన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ అలాగే చూసుకుంటూ వస్తే కనుక మనం బ్యాంక్ నిఫ్టీ దగ్గరికి వచ్చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో సంబంధించినటువంటి విశేషాలు ఏంటి, మనం ప్రతిరోజు ఏం చేస్తుంటాము, ఫస్ట్ క్యాండిల్ తర్వాత 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎక్కడ ఏర్పడ్డదని చెప్పేసి మనము చూస్తూ ఉంటాము. సో ఆ విధంగా చూసుకుంటున్నప్పుడు మనకి ఎక్కడ ఏర్పడ్డది నెక్స్ట్ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాము. 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఎక్కడ ఏర్పడ్డదో ఒకసారి చూద్దాము. ఎక్కడుంది, ఇక్కడ ఏమైనా ఉందా, లేదు. చూసుకుంటూ వెళ్దాము. ఇక్కడ ఏమైనా ఉందా, లేదు. ఇక్కడ ఏమైనా ఉందా, లేదు. సో మనకి ఎక్కడుంది, ఇక్కడ లాస్ట్ మినిట్ లో మనకు 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది పూర్తిగా ఏర్పడ్డది. సో ఈ ఏర్పడ్డప్పుడు మనం ఏం చేస్తాము, ఈ 3 క్యాండిల్ మనకు సంబంధించినంత వరకు విషయం ఏంటిదంటే ఈ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనుక మనం ఇక్కడ బేరిష్ క్యాండిల్ కనుక లాస్ట్ బేరిష్ డౌన్ స్టెప్ ఉంది కదా ఇక్కడ. సో ఈ డౌన్ స్టెప్ కు సంబంధించి బేరిష్ క్యాండిల్ కనుక మనం గమనించినట్లయితే కనుక దీని యొక్క క్లోజింగ్ వచ్చేసి 22,806.85. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఉన్నటువంటి బుల్లిష్. సో ఈ బుల్లిష్ క్యాండిల్ కనుక మనం గమనించినట్లయితే కనుక దీని యొక్క ఓపెనింగ్ వచ్చేసి 22,806.60. సో ఏది డౌన్ లో ఉంది మార్కెట్ కు ఈ 2 క్యాండిల్స్ లో. సో ఈ బుల్లిష్ క్యాండిల్ అనేది డౌన్ నుంచి అంటే ఈ బేరిష్ క్యాండిల్ ను ఆక్రమించుకుంటూ పైకి వచ్చేసి అంటే దీనికంటే కూడా స్ట్రాంగ్ గా వచ్చేసింది. సో ఇప్పుడు ఇదేంటిది, దీని యొక్క సింబల్ వచ్చేసేమో ప్లస్. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది, ఇక్కడ వచ్చేసి ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది. సో ఈ గ్రీన్ క్యాండిల్ ఏం చెప్తుంది, సో ఈ అప్ సైడ్ బాడీ తీసుకుంది కానీ ఎట్ ది సేమ్ టైం విగ్ కూడా కిందికి తీసుకుంది. సో కిందికి ఎక్కడి వరకు తీసుకుంది అంటే గనక దీన్ని మనం ఒకసారి క్లియర్ గా గమనించుకోవాలి. ఎందుకు అంటే గనక దీన్ని చూడండి ఒకసారి, దీని బాడీని మనం యావరేజ్ చేసుకోవాలి. సో బాడీని యావరేజ్ చేసుకుంటే గనక మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 22,816.20. సో 22,816.20 కనుక ఈ నెక్స్ట్ ఉన్నటువంటి క్యాండిల్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి క్యాండిల్ ఏదైతే ఉందో, సో ఈ క్యాండిల్ లో గనక ఈ విగ్ వచ్చేసి గనక దీన్ని క్రాస్ చేసి ఆఫ్ ను గనక ఇది క్రాస్ చేసి ఉంటే ఏం చేయాలి, ఆఫ్ ను క్రాస్ చేసి ఉంటే గనక ఇది బోత్ సైడ్ డైరెక్షన్ ఇచ్చినట్టు. సో డౌన్ సైడ్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో దీని యొక్క యావరేజ్ ఎంత 22,816.20. సో దీని లో చూసుకోవాలి. ఇప్పుడు ఏంటిది, ఈ సెకండ్ క్యాండిల్ యొక్క లో ఎంత ఉంది 22,814.60. సో 816 దీని ఆఫ్. సో 814 అంటే ఏంటి, ఇది వచ్చేసి ఎక్కడ ఉంది 814 ఎక్కడ వస్తుంది, ఇంకా దీనికంటే కింద వస్తుందా పైన వస్తుందా. సో దీనికంటే 814 అనేది ఇంకా కిందికి వస్తుంది. సో ఇది అనేది ఏంటిది, మిడిల్ ను క్రాస్ చేయలేదు. సో మిడిల్ ను క్రాస్ చేయలేదు అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటిది, మళ్ళీ మార్కెట్ అనేది అప్ సైడ్ ఇండికేషనే చూపిస్తుంది ఇక్కడ కూడా. ఓకే, అట్ ది సేమ్ టైం మనకు వచ్చేసి మిడ్ డే ఉంటుంది కదా. సో మిడ్ డే కూడా ఏం చెప్తుందో ఒకసారి చూసుకుందాం. సో మిడ్ డే కనుక మనం వచ్చినట్లయితే కనుక ఈ మిడ్ డేకి సంబంధించినటువంటి క్యాండిల్ ఒకసారి చూద్దాము. మిడ్ డే ఎక్కడ ఉంది, మనకు ఇక్కడ ఉంది మిడ్ డే. సో ఈ 2 క్యాండిల్స్ కనుక మనం బేరీజ్ చేసుకుంటే కనుక ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సిగ్నల్ ఇవ్వడం అయితే మాత్రం అప్ సైడ్ కి ఇచ్చింది, కానీ అప్ సైడ్ మనం కన్ఫర్మేషన్ కావాలి మార్కెట్ అంటే మాత్రము ఇది వచ్చేసి ఈ పొజిషన్ 960ని కంపల్సరీ క్రాస్ చేయాలి. 22,960ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడు మాత్రమే అప్ సైడ్ కి అనేది మూమెంట్ తీసుకుంటుంది. అలాగే నిఫ్టీలో మనం చూస్తున్నట్టు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏమైనా మిడ్ డే ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ ఇలా మనకు ఇక్కడైతే అర్థమైపోయింది కదా మొత్తము. నెక్స్ట్ నిఫ్టీ వైపు వెళ్తున్నాము, ఇదన్నీ తీసేద్దాము. సో తీసేసిన తర్వాత ఇక్కడ సంబంధించి ఫస్ట్ క్యాండిల్ మనం స్టడీ చేసాము. దాని తర్వాత ఇక్కడ ఒక ఇండికేషన్ ఉంది. సో ఇక్కడ ఇండికేషన్ తర్వాత మనకి ఇక్కడ మధ్యలో ఎక్కడ ఇండికేషన్ లేదు. సో ఇక్కడ మాత్రమే మనకు ఇండికేషన్ అనేది కనిపిస్తుంది. సో అట్లాగే ఎట్ ది సేమ్ టైమ్ మిడ్ డేది కూడా ఈ రేంజ్ లో ఉంది. సో మిడ్ డే కూడా ఎక్కడుందో చూద్దాం ఒకసారి. సో మిడ్ డేకి వచ్చేసేమో ఈ 2 క్యాండిల్స్, అలాగే నిఫ్టీ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లోనేమో ఈ 2 క్యాండిల్స్.
కలర్ మారుద్దాము. కలర్ మారుస్తే కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది ఏది ఎటువైపు ఉంది అనేది. ఇది వచ్చేసేమో 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. గ్రీన్ కనిపిస్తలేదు కదా, ఎల్లో కనిపిస్తలేదు. నెక్స్ట్ వేరే కలర్ ఏది తీసుకుందాం, బ్లాక్ తీసుకుందామా? బ్లాక్ 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 తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ 2 క్యాండిల్స్ ఏమో, ఈ 2 క్యాండిల్స్ ఇది కూడా సరిగ్గా కనిపించలేదు. ఈ 2 క్యాండిల్స్ ఏమో 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించినవి, ఈ 2 క్యాండిల్స్ ఏమో మిడ్ డేకి సంబంధించినవి. సో మిడ్ డే క్యాండిల్ ఏం చెప్తుంది? మిడ్ డే క్యాండిల్ వచ్చేసేమో అప్ సైడ్ సిగ్నల్ ఇచ్చింది, కానీ ఏం క్రాస్ అవ్వాలి? ఈ 48,350ని క్రాస్ అవ్వాలి. సో 48,350ని ఎప్పుడైతే మార్కెట్ క్రాస్ అయ్యి అప్ సైడ్ చూస్తుందో ఆ తర్వాత మాత్రమే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. అంతవరకు మార్కెట్ అనేది అప్ సైడ్ తీసుకోదు. సో కానీ మనకు 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ప్రకారంగా మనం ముందే ఈ లెవెల్ అనేది క్రాస్ అవుతుందా లేదా అనేది చూసుకోవచ్చు. సో ఆ 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇక్కడ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి కనుక మనం ఓకే, ఇప్పుడు మనకు సంబంధించినటువంటి కనుక చూస్తే కనుక, సో ఈ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ బుల్లిష్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి 48,295.30. నెక్స్ట్ ఈ పక్కన ఉన్నటువంటి బేరిష్ క్యాండిల్ ఓపెనింగ్ వచ్చేసి 48,293.70. ఓకే, ఇప్పుడు దేనికంటే ఏది తక్కువ ఉంది? సో ఈ బుల్లిష్ క్యాండిల్ కంటే కూడా బేరిష్ క్యాండిల్ అనేది డౌన్ లో ఉంది. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు? మైనస్ సింబల్ కనిపిస్తూ ఉంది. సో ఈ మైనస్ సింబల్ అంటే ఏంటిది తెలుసు మనకు. సో నెక్స్ట్ దీని తర్వాత ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది డైరెక్షన్ ఎటువైపు చూపిస్తుంది? డైరెక్షన్ వచ్చేసేమో ఇది డౌన్ సైడ్ కు చూపిస్తుంది. సో ఈ డౌన్ సైడ్ డైరెక్షన్ చూపిస్తుంది అంటే ఏం చేయాలి? దీన్ని, ఈ మైనస్ ఉంది కాబట్టి ఇది ఏమైపోతుంది? ఆపోజిట్ అయిపోతుంది. సో ఇది అనేది రేపు అప్ సైడ్ కు మార్కెట్ వెళ్ళే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్. ఇంకా మీకు చెప్పాలి అంటే గనక రేపటి ఓపెనింగ్ క్లోజింగ్. సో రేపు ఓపెనింగ్ ఏమవుతుంది, క్లోజింగ్ ఏమవుతుంది? సో నిఫ్టీ చూసినట్లయితే గనక మనకు ఇక్కడ ఒకసారి గమనించండి, 22,816.85 అనేది మనకు సంబంధించినటువంటి నిఫ్టీ క్లోజింగ్. అదే చూస్తే గనక మనకు నెక్స్ట్ రేపు ఓపెనింగ్ ఇక్కడ కనుక మనం గమనిస్తే గనక మనకు ఫస్ట్ వచ్చేసి 816.85 ఉంది కదా. అలాగే చూస్తే కనుక 829 అంటే ఏంటిది? రేపు వచ్చేసి గ్యాప్ డౌన్ లో ఓపెనింగ్ అనేది అవ్వాలి మార్కెట్. అలాగే బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీ పరిస్థితిలో కనుక మనం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ 48,026.30, 48,064. సో రెండు కూడా మనకు గ్యాప్ డౌన్ లోనే ఓపెన్ అవ్వాలి. మార్కెట్లు అనేటివి గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, అది ఇండికేషన్ మాత్రం మనకు టోటల్ గా వచ్చేసి అప్ సైడ్ కు చూపిస్తుంది మార్కెట్. అలాగే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది మాత్రం గ్యాప్ డౌన్ లో మార్కెట్ అనేది చూపిస్తుంది. సో రెండు ఒకే డైరెక్షన్ లో చూపిస్తున్నాయి కాబట్టి దాదాపుగా గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అదే ఫ్రెండ్స్ ఈ ట్యూస్డేకి సంబంధించినటువంటి మార్కెట్ అనాలిసిస్. సో అప్ సైడ్ మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.